అడవిలో 3 కొమ్మల ఎద్దు అనగా 3 కొమ్మల భస్మ దేవుడు అడవిలోకి వచ్చి మేతలు వేస్తా ఉన్నాడట. మార్గ మధ్యాహ్న మల్లన్న బంతి శబ్దం పెట్టుకొని వెళ్ళిపోతున్న చౌడ నాదు పడ్డదమ్మా భస్మాదేవునికి. బైకులేమి భస్మ భస్ముడు ఓయమ్మో ఈ అద్దారం అడిగిరా దయ్యవా భూతమా భూత భేద వృక్షాసి కామినా మరి మోమి నుండొచ్చిన భస్మాదేవుడు తల పైకి లేపి కళ్ళ చూస్తుండగా మల్లన్న స్వామి బంతి వచ్చినది ఎత్తు కొమ్ముకు దాకుతున్నది. కొమ్ముకు దాకినప్పుడు కొమ్ము ఇరిగిపోతున్నది. పుట్ట మీద నాగన్న ఆటలాడుతున్న నాగన్న పడగ మీద మల్లన్న బంతి పడ్డది. 12 సిరుసులకెళ్ళి ఒక సిరుసు దిరుసు వెళ్ళిపోయి ఆ ఎక్కడ పోతామని ఈడక దగ్గర మల్లన్న దూరాన అది మక్క ఉన్నది. మల్లన్న బంతి కూడా పడ్డాది. మక్కలోన మల్లన్న బంతి పడ్డది. ఆ మక్కలోన మల్లన్న బంతి ఎప్పుడు పడ్డదో అర్రనుకుంటా మక్కలోన ఇత్తులేని పంటలు 24 దినుసులు పుట్టినాయి. ఎద్దు కొమ్ము పోయింది మక్కలోన బండార గడ్డయి పుట్టినది. నాగన్న చిత్ర దినుసు వెళ్ళిపోయి ఆ కాతాన వడివిన మక్కలు పట్టది గంజాయి పుట్టినది. మరి ఎంత దూరమైన మల్లన్న స్వామి బంతి దొరకలేదు. నడిచిన దేహమంతా వలసిపోతూ ఉన్నది. వీరభద్ర స్వామి మల్లన్న స్వామి తోడు ఏమంటుడు తమ్ముడా మల్లన్న బంతి దొరకలేదు నువ్వు బాధపడవోకురా మల్లయ్య. మరి ఇప్పుడే కైలాసం మన తండ్రి శంకరుని వద్దకు వెళ్ళిపోదాం రారా మల్లన్న స్వామిని తీసుకొని వీరభద్రుడు కైలాసంతో వలబట్టి వెళ్ళిపోతుండగా ఆ నిప్పులు లేకునేం కాదు పొగ లేకునేం కాదు సప్పు లేకునే కైలాసంతో వలబట్టుకొని మల్లన్న స్వామిని తీసుకొని వీరభద్ర స్వామి వెళ్ళిపోతుండగా పెద్దవాడు వీరభద్ర స్వామి ఏమి కళ్ళవార చూస్తూ ఉన్నాడు. అది బ్రహ్మ కంచె ఉన్నదే. బ్రహ్మ కంచెలోని 7 మేడల 2 మేడల అద్దాల మేడ లోపల ఉన్నది అమ్మవారు సూర్యవేడి కడల బాల చంద్రయేడి కడల బాల. ఆమెనే భద్రకాళి ఉన్నదయ్యో. స్వామి ఏమంటున్నా అబ్బబ్బా ఎంత ముద్దు నీ అంత గతి దీన్నే నేను లెక్క వాడాలనుకుంటుండు. మరి ఇప్పుడు నా తమ్ముడు మల్లన్న స్వామిని నేను ఏమి ఎదురా తమ్ముడా మల్లన్న రారా అనుకోని మల్లన్న స్వామిని తీసుకొని బలరామ దూరాన వెళ్ళిపోయిండు. ఏమంట ఉండు వీరభద్ర స్వామి తమ్ముడా మల్లయ్య ఈ జనపాల గుండె కింద కూసోరా మల్లయ్య మల్లయ్యో మల్లయ్య. ముక్కార 3 గడియల మల్ల తిరిగి నీ ఒడ్డుకు వస్తా మనం కైలాసం వెళ్ళిపోదాం రా మల్లయ్య. ఆ జనపాల గుండె కింద మల్లన్న స్వామి కూర్చొని ఉండగా నుంచి వీరభద్రుడు బ్రహ్మ కంచె లోపలికి వెళ్ళిపోయిండు. భద్రకాళి బ్రహ్మ లోపల పడ్డాడు. భద్రకాళి లెక్క మాటిండు. అక్కడే ఉండడమ్మ వీరభద్రుడే. మరి చిన్నవాడు మల్లన్న కళ్ళవార చూస్తూ ఉన్నాయన్న ఇంకా కూడా రాకపాయల తండ్రి. 3 గడియలు వస్తున్న వీరభద్రుడు 7 గడియలు అయిపోయా నాన్న ఇంకా రాకపాయ. నేను కైలాసం పోదామంటే కైలాసంతో నాకు తెలవదాయరా. ఇక ఉన్నా నేను లాభం లేదు అనుకోని వెనుక మళ్ళీ మల్లన్న శ్రీశైల బంధురా అమ్మా
మల్లన్న స్వామి శ్రీశైలం గట్ట రాజవేలని పెద్దవాడు వీరభద్రస్వామి బ్రహ్మ కంచులోనే ఉండని కైలాసపతి దేవా జంగమయ్య ఒకనాటి ఒక సమయం ఉంది నా కొడుకులు ఎక్కడ వాయనో ఏ చోట ఉండడు నా కొడుకులు అలనాడు వడ్డానవడవల విడిచిపెట్టి వస్తే వీడికి 24 ఏళ్ల మధ్యమైతుంది ఎక్కడ ఉండడు నా కష్టం వాళ్ళు నేను సుఖడు చూడవైతిని దేవశంకరుడు వారి చేతుల వంజనాన్ని కొట్టి చుట్టుమూడు లోకమును కళ్ళ చూసిన దేవా జంగమయ్య మరి కళ్ళవార దూచ వరకైనా పెద్దవాడు బ్రహ్మ కంచులు లగ్గవాడిని భద్రకాళి వీరభద్రస్వామి శ్రీశైల మీద వల్లన్న స్వామి ఒంటివాడైపోయారా వల్లయ్య నేను ఎట్లా చేయాల కొడుక మల్లన్న స్వామిని ఎట్లా చేయాలి ఏమి చేయాలి కొడుకు మల్లన్న స్వామికి నేను లగ్గము చేయాలి మల్లన్న దగ్గరికి ఎవరు పోవాలి లగ్నాల మీద ఎవరు బుద్ధులు కలిపియాల మల్లయ్యకే మరి మహిమగల్ల వాడు దేవా జంగమయ్యాల నాడు మహిమతోని ఏదో శాస్త్రం పిడుకొడు మన్ను తీసినాడు 2 మట్టి బొమ్మలు చేసినాడు మీ అందరూ ఏంది తగ్గ పనిచేస్తున్నారా అలనాడు మహిమ గల్లవాడు దేవా జంగమయ్య ఎదశాతల పిడుకడు మన్ను తీసిండు 2 మట్టి బొమ్మలు వేసిండు మట్టి బొమ్మలకు జీవులు మోపగా 2 గంట వేరు పక్షులైనాయి ఆ గంట వేరు పక్షులతో ఏమంటూ దేవా జంగమయ్య బిడ్డలారా ఓ గంట వేరు పక్షులారా శ్రీశైల పర్వతం ఉన్నది శ్రీశైల పర్వతములో నా అన్న మల్లన్న రాజు మేలుతున్నాడు మీరు మల్లన్న దగ్గర మీరు మల్లన్న దగ్గర పోవాలి లేని రాజాను బంది ఏపియాల పంచేడి దారాన్ని బంది ఏపియాల బిడ్డలారా లగ్నాల మీద బుద్ధులు కలిపియాల పెళ్లిల మీద ప్రేమలు కలిపియాల కాంతల మీద కళ్ళలు కలిపియాల మల్లయ్యకు ఆకాశమంది ఎగిరినాయి గండవేరు పక్షులు శ్రీశైల పర్వతం మల్లన్న దగ్గరకు వచ్చినాయి కిలకిల కిలకిల పలుకులు వలుకుతుండగా ఆ మల్లన్న స్వామి పక్షుల దగ్గర ఏర వచ్చినాడు మల్లన్న స్వామి తోటి గండవేరు పక్షులు ఏమంటే ఉన్నాయే ఆ బాలుడా ఏ పేరు నీ పేరు నా పేరు మల్లికార్జున స్వామి అయ్యా ఇక్కడ ఏమి చేస్తున్నావు నాయనా రాజం ఉన్నది ఇక్కడ శ్రీశైలం అందరూ రాజం వెళుతున్న దానం పంచుతున్న తల్లి మల్లన్న అంత బాగానే ఉంది అని నీకు లగ్నం అయ్యిందా తండ్రి లగ్నం అంటే ఎట్లా ఉంటుందో అది నాకు తెలియదాయే తల్లి ఓరి బాలుడా మల్లన్న ఎంత ఎట్టివాడివి రా మల్లయ్య ఎంత గుడ్డివాడు మల్లయ్య కాలేదు కానీ ఇక్కడ రాజ్యం ఏర్పాటు చేసుకుని రాజ్యం వెళుతున్నవా మల్లయ్యో నీకు లగ్గం కాని నిన్ను ఎవరు రాజవేలమన్నారు మల్లన్న మల్లన్న లగ్గం కాని వాడు రాజవేలుగా మల్లయ్య లగ్గం కాని వాడు రాజవేలు అరగత నీకు లేదు మల్లన్న రాజ కచ్చిరి మీద కూర్చునే అరగత నీకు లేదు మల్లన్న లగ్గంగాని వాడు రాజా కచ్చిరి మీద కూర్చొని జనాభా లెక్క రాసే అర్హత నీకు లేదు 10 మందిల పంచాయతీ అర్హత నీకు లేదు మల్లన్న లగ్గంగాని వాడు మల్లన్న రాశి మీద కూర్చొని రాశి కొలగొలిసిన రాశి పుట్టికేది కమ్మైతే మల్లయ్య ఆ రాశికి అర్హత ఉండదు బరకత ఉండదు మల్లయ్య నడుచుకుంటూ పోయిన పంటశీల ఉన్న గణపతి పారిపోతుంది మల్లయ్యో మల్లన్న ఇది ఏమి చేసినా కానీ ఏనాటికైనా ఇది వేడుతమే కానీ మంచి లాభాలు ఉండవు మల్లయ్య ఎప్పటికైనా వాడాలి వాడాలి మల్లన్న ఏకంగా బసవపతి బామని ఏలు బట్టి లాగా వాడాలి మల్లన్న నీ భార్య 2 దోషులతోటి నువ్వు 2 దోషులతోటి దానం పెడతా అది నీకు మోక్షం కలుగు మల్లయ్య లగ్గవాడాల మల్ల నీ బుద్ధులు కల్పించి గంట వేరు పక్షులు ఆకాశం అన్ని వెళ్ళిపోతా ఉన్నాయా
మనసులకు పెళ్లిళ్ళ మీద ప్రేమలు వందించినారు, లగ్నాల మీద ఒకవేళ బుద్ధులు వందించినారు, మగల మీద ఒకవేళ మనసులు కనిపించినప్పుడు ఇంకా పెట్టేడు దానాన్ని బంది పెట్టినేరా నాయనో. ఏలేటి రాజ్యాన్ని కచ్చేరిని బంది పెట్టేరుడు గండవేరు పక్షులు రారాయనా. ఎప్పుడైతే ఒకవేళ పెట్టేడు దానాన్ని బంది పెట్టినప్పుడు, ఏలేటి రాజ్యాన్ని బంది పెట్టినప్పుడు భగవంతుడు మల్లన్న స్వామి కళ్ళవార చూసిండు. వచ్చారు ఈ పక్షులు, ఏం చొచ్చిన పక్షులు పెట్టేడు దానాన్ని బంది పెట్టిన, ఏలేడు రాజ్యాన్ని బంది పెట్టిన అనుకుండు మల్లయ్యా. నా బాధి పక్షులకెందుకు, నా శుద్ధి పక్షులకెందుకు రా నాయను. మరి భగవంతుడు మల్లయ్యకు ఒంటిన పుట్టింది ఉరకొమ్మ సులం వలనాడు చేత పట్టుకోని మల్లయ్యా. ఇవాళ కనపడతానా నేను కథం చేస్తా ఈ పక్షులని సూతానా ఈశ్వరన గుంతను అనుకుండు మల్లయ్యా. ఉరకొమ్మ సులము చేత పట్టిన దేవుడు మల్లయ్యా. మరి ఉరకొమ్మ సులము చేత పట్టుకొని మల్లన్న పక్షులెమ్మడి పడ్డారు రాజు మల్లన్న. అయ్యా చిన్నవాడు దేవుడే శ్రీశైలవాసుడు, అయ్యా చిన్నవాడు దేవుడే శ్రీశైలవాసుడు, అయ్యా పక్షులెమ్మడు పడ్డాడు దేవరాజు మల్లయ్యో. అలనాడు భగవంతుడు మల్లయ్య ఒంటిన పుట్టింది ఉరకొమ్మ సురం చేత పట్టుకోని మల్లయ్య పక్షులెమ్మడు పడతాము పక్షుల ప్రాణేశ్వర అనుకోని మల్లయ్య. అయ్యా మీదంగా పక్షులు పోతా ఉన్నాయి, దేవుడు పోతా ఉన్నాడు. అద్దాన మరి లోపల భగవంతుడు మల్లన్న వెళ్ళిపోతా ఉండు కానీ 2 గంటల వేరు పక్షులు మల్లన్న చేతుకు అందరూ ప్రాణం తీరవనుకుంటారా. ఆ 2 గంటల వేరు పక్షులు మల్లన్న చేతుకు అందుకునవురా నాయను. 2 గంటల వేరు పక్షులది నేను ప్రాణం ఎట్లా తీదురా నాయనా. అద్దానమడి లోపల భగవంతుడు మల్లయ్య వరముగల్లు జిల్లా లోపల భగవంతుడు మల్లన్న అతి పెద్దది. అద్దానమడి లోపల సూది మానుగుండు కళ్ళవార దూషుడు మల్లయ్య. ఓ అమ్మాయి సూది మానుగుండుకి గుండు మీదకి ఎక్కితే నా చేతు 2 గంటల వేరు పక్షులు అందుతాయి, అప్పుడు నేను ప్రాణం తీసాననుకుండు మల్లయ్య. రొయ్య 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 సూది మానుగుండు ఎక్కిండు దేవుడే మల్లయ్య. గుండి ఎక్కినాడు పైకి దూసే వరకు పక్షులు పడతలేవు మల్లన్న కంటికి. ఎక్కడవాయి పక్షులు ఎక్కడవాయి పక్షులు అనుకోని అడ్డానమడి లోపల భగవంతుడు మల్లన్న. నేను వచ్చేటప్పుడు నేను పక్షులు దూసగా నీ తొవ్వ దూడపోతు నీ పాట దూడపోతు అనుకోని మల్లయ్యా. ఈ అడ్డానమడి లోపల ఎక్కడ వెళ్ళిపోదు ఏ రాజ్యం అంటే వెళ్ళిపోదు అనుకోండి భగవంతుడు మల్లయ్యా. గండవేరు పక్షులు వరపడ వైకుంఠము దాంట్లో బ్రహ్మాలట్టన ఎండుకొండ కైలాసం దేవ శంకర ఉసుల శివాల గద్ద మీద కూర్చున్నాయంట. అద్దానమడి లోపల భగవంతుడు మల్లయ్య సూదిమాను గుండు ఎక్కినాడు. ఒకవేళ సూదిమాను గుండు మీద సూలము నాటిన మల్లయ్య. సూదిమాను గుండు పట్టుకొని సులం పట్టుకొని దివొస్తుంటే మల్లన్నకు సూదిమాను గుండు దివొస్తలేదు రా నాయను. సెలవు ఉంది కానీ దిగసలు లేకపోయి అనుకోని మల్లయ్య. అద్దానమడి లోపల సూదిమాను గుండు మీద పట్టడము, సూదిమాను గుండు మీద పట్టడమ్మా. నేను అద్దానమడిలోన అడవిలోన ఎక్కడెళ్ళిపోదురా మా నాయను. నేను ఏ రాజమంట నేను వెళ్ళిపోదును, ఏ దేశమంట నేను వెళ్ళిపోదు. అయ్యా కాకులైన చూడని ఓ దేవుడో, ఆరన్న వడివిలోన వడివిలోన చీమలైన చూడని ఓ దేవుడో, చిత్తకోటి అడవిలోన అడవిలోన
గద్దలైన దూడ నీవి దొడ్డడుగులోన అయ్యా కడుమూడుతో వల్ల మల్లయ్యో కాటగల్చు బాయరమ్మ మల్లయ్యో అద్దాన మడివిలోన నేను ఎక్కడెళ్ళిపోదురా మా నాయనో ఏ రాజమంట నేను వెళ్ళిపోదును నేను ఏ దేశం అంట నేను వెళ్ళిపోదును సోదివాను గుండు మీద పట్టడము అయ్యా లింగాల చెల్లనమ్మ మల్లయ్యో ముఖమందు పెట్టినాడు మల్లన్న తెల్లని గుట్టలకెళ్ళి మల్లయ్యో నల్లని పాపట్లకెళ్ళి మల్లన్న ఒలవల కన్నీరునమ్మ ఓ దేవుడు ఒలవయ్యదాగిరాది రామ రామ అయ్యా కలకల కన్నీరునమ్మ మల్లయ్యో కన్నీరు తీయబట్టే మల్లన్న ఓయన్న వీరభద్రో ఎక్కడెళ్ళిపోతువన్నా నాయన్న ఎన్మయమాడ భూమి ఓయగానే ఎన్నుగాన రాదురా నాయన్నో తొమ్మయమాడ భూమి ఓయగానే తోడబుట్టిన తోడురా దొరకదన్నా మేక సల్ల రీతిగా నాయన్నో మన ఇద్దరాము ఉంటే వీరా నాయన్నో నన్ను విడిచి ఉన్నదంటే వీరా నాయన్నో నన్ను మర్చిపోండనంటే వీరా నాయన్న నువ్వు ఎక్కడెళ్ళిపోతే వీరా వీరభద్రో కడుమూడుతో వల్ల రాజు మల్లన్న దేవుడు కాటిగల్చు బాయరా ఓ దేవుడు అద్దాన మడివిలోన మల్లయ్య అయ్యా కంటికి పుట్టడమ్మ మల్లయ్యో ఒలవయ్యదాగినాడు మల్లన్న ఇచ్చినోడ ఈశ్వరుడా మా నాయనో ఇచ్చు మర్చిపోతివారా మా నాయనో రాతరాజు బ్రహ్మదేవాసి నాయనో రాత ఎట్ట రాసినావు మా నాయనో ఒక తల్లి పిల్లలకు ఆ దేవుడే ఒక రాత రాయడాయే అమ్మలారు అయ్యా ఒక్క కోడళ్ళకమ్మ ఆ దేవుడే ఒక తీరి రాత కూడా రాయడము అయ్యా బ్రహ్మరాజీని రాతనమ్మో మసివెట్టి దూడ్చిన పోదంటరే అయ్యా బండకేసి రాసిన పోదంటరమ్మో మళ్ళొచ్చ జన్మ ఉంటే మా నాయన నాకు ఈ రాత రాయకూరా మా నాయనో కడుమూడు వల్ల మల్లికార్జుడే దేవుడు కాటిగల్చు బాయనమ్మ మల్లయ్యో అద్దాన వడి లోపల భగవంతుడు మల్లయ్య సూదుమాను గుండు మీద పడ్డడు నాయనా ఒలవోస్తా ఉన్నాడు కలగల కన్నీరు ఇస్తా ఉండు మల్లయ్యో మల్లయ్య ఒలవల కన్నీరు ఒలబోసినాడు కలకల కన్నీరు ఇసిను మల్లయ్య గొడవడు కన్నీరు గొడవ తెలిపినాడు భగవంతుడు మల్లన్న మల్లన్న ఒకవేళ ఒలబోసినప్పుడు భగవంతుడు మల్లన్న కన్నీరు ఎక్కడ పోతా ఉన్నది అలనాడు ఒలపడ చూడబోతే వైకుంఠము దాపడ చూడబోతే నీవో బ్రహ్మాండం ఉన్నది నట్టడలో ఎండుకొండ కైలాసంలో దేవశంకనికి సుతముడతా ఉన్నది అయ్యా
కూసున్నవాడు దేవ జంగమయ్య ఎక్కడి నుంచి వచ్చే కన్నీరు అనుకొని వారి చేతుల వంజనాన్ని కొట్టి కళ్ళవారు చూస్తా ఉన్నాడట. అరటి కొట్టి రాలి కన్నీరా, పురుటి కొట్టి రాలి కన్నీరా, అన్నం లేని వారి కన్నీరా, పిల్లలు లేని వారి కన్నీరాని కళ్ళవార దూచ వరకే. అమ్మో ఇది ఎవరి కన్నీరు కాదు, నా కొడుకు మల్లన్న కన్నీరు ఉన్నది. కొడుకు మల్లన్న దగ్గరికి పోయేవారు ఎవరు అనుకోని అలనాడు దేవా జంగమయ్యా. ఆదికి మొదలాదుండగాయ దేవతలు తొలసూరు కొడుకు విఘ్నేశ్వరుడు నిలుచుండు కొడుకు విఘ్నేశ్వర స్వామి. ఈయనక దగ్గర కొమర వెళ్ళ సూదివాని గుండు మీద మల్లన్న పక్షుల జాడల వైన గుండు మీద నిలబడి చూసే వరకు గుండె దిగసలు వస్తలేదు మల్లన్న స్వామికి. మరి గుండె మీద దిగ సెలవు రావాలన్నా తన దగ్గర బాల తోలాడి లగ్నం చేయాలంటే అమ్మవారి శ్రీలోకమాత పంచదేవత పరమ కళ్యాణి రేణుక ఎల్లమ్మకి తెలుసురా. ఇప్పుడే మరి విఘ్నేశ్వర మట్టేడ మామరమ్మల ఎల్లమ్మ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఎరుకలు వేసాన మల్లన్న స్వామి దగ్గర పోవాలి. ఎరుకలు చెప్పాలి లగ్నం చేయాలని చెప్పరా విఘ్నేశ్వర. విఘ్నేశ్వర స్వామి మట్టేడ మామరమ్మల ఎల్లమ్మ దగ్గర పోయి నువ్వు జరిగిన కథ చెప్పినాడు పర్వాలేదు అనుకుంది. ఎల్లమ్మ దేవి ఎరుకల అవతారం ఎత్తినాదే. ఎరుకలు వేశాడు ఎల్లమ్మ మల్లన్న దగ్గరికి పోతా ఉంది తండ్రి.